ఒకసారి అమ్మ నేను ఫోర్త్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఆంజనేయ స్వామి గుడి చాలా చిన్నది అయినా చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మేము గుడికి ప్రదక్షిణలు 5 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరిగాము. ఆయన పూజారి చూడి ధ్యాన నిమగ్నంలో ఉండి ఎంత చక్కగా స్వామివారు ఉన్నారు. స్వామివారిని బాగా అలంకరించారు పూజారి గారు. ఇక్కడ ఐరావతం, ఐరావతం ఎవరిది? ఆంజనేయ స్వామి వాహనం అన్నమాట ఐరావతం. ఇదిగో ధ్వజస్తంభం చుట్టూ దీపాలు వెలిగించారు. స్వామి అడుగు చూడండి, చిన్న పాపను ఎత్తుకొని వచ్చినాడు అయ్యప్ప. అదిగో అయ్యమ్మ. మేము చుట్టూ తిరిగి గుడి చుట్టూ తిరిగి నమస్కారం చేసి టెంకాయ కొట్టించేసాము. 2 టెంకాయలు మా అమ్మ నేను 2 టెంకాయలు కొట్టి స్వామివారి ప్రాంగణంలో కూర్చోన్నాము. చాలా బాగుంది. అసలు గుడి చాలా బాగా కట్టించేశారు. చూడండి ఆంజనేయ స్వామి. అదిగో దీపాలు చక్కగా వెలుగుతున్నాయి. మా అమ్మ కూడా ఇందులో ఒకటి వెలిగించింది దీపము. మా అమ్మకు దేవుడు అంటే బాగా నమ్మకం, పిచ్చి దేవుళ్ళు అంటే. అయినా దేవుడు ఎందుకో మా అమ్మ కరుణ చెప్పండి. ఇది ఇక్కడ అయిన వినాయకుడు. జై జై వినాయక జై కొడతా గణాయక. మంగళవారం 6:30 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందంట. భక్తులను పాల్గొనవచ్చు. ఇదిగో వినాయకుడు. జై జై వినాయక జై కొడతా వినాయక. ఫస్ట్ వినాయకుని నమస్కరించాలి. తొలి పూజ ఆదిదేవుడైన వినాయకునికి. ఇదిగో నాగలకట్ట, ఆదిశేషుడు, అన్నీ నాగలోహం అంతా ఇక్కడే ఉంది. నాగజాతి నాగప్పలు అంతా ఎంత బాగున్నారో. నాగదేవతలు, నాగప్పలు చూడ ముచ్చటగా ఉంది. అసలు ఆ రాత్రి నాకు అసలు భక్తి పరవశంలో మునిగిపోయాను. స్వామివారిని దర్శించుకొని ఆ నాగలకట్టనంతా నేను వీడియో చేసుకుంటూ మీకు చూపించాలి కదండి. అదిగో ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగా గట్టి చేశారు. అంటే ఆయన గోడకి ఆయన్ను ప్రతిష్ఠించారనమాట. ఆంజనేయ స్వామిని విగ్రహాన్ని చాలా బాగుంది. ఇది బయట గుడి ప్రాంగణం బయట ఇది షాపులు ఉన్నాయి. టెంకాయలు వచ్చేసి ఒక్కో టెంకాయ 30 రూపాయలు చెప్తున్నారు. కానీ స్వామికి ముందు టెంకాయలు ఏం తక్కువ కాదు, రేట్ ఏమి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇదిగో గుడి ఎంత బాగుంది. ప్రాంగణం సీతారాములు, ఆంజనేయ స్వామి, రామలక్ష్మణుడు సూపర్గా ఉంది గుడి. అసలు ఇదే గుడి ప్రాంగణం అంతా. వెరీ అస్సలు మరుపురాని మధుర అనుభూతి అండి. నేను ఈ భక్తి పరవశంలో స్వామివారిని దర్శించుకోవడం, ఆంజనేయ స్వామివారిని. మీరు కూడా ఎప్పుడైనా 4వ రోడ్లో ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అనంతపురము పీటీసీ గ్రౌండ్ ముందర. ఓకే, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.